నేను కోర్ట్ సినిమా చూడలేదు, కానీ నా ఫీడ్ లో చాలా వరకు కూడా అసలు మంగపతే కరెక్ట్ ఈ జనరేషన్ అమ్మాయిలకి, మంగపతే తోపు, మంగపతిది చేసుకుంటే మంగపతి లాంటి గాడి కూతురునే చేసుకోవాలి అట్లా ఇట్లా అని చెప్పి చాలా రీల్స్ ఉన్నాయి. వాడిని చూసా ఒక్క మానవుడు మంచోట్లాగా లేడు, కోపంగా ఉన్నాడు, అరుస్తున్నాడు, కొడుతున్నాడు అమ్మాయిల్ని. అసలు ఏంట్రా బాబు సీన్ అని చెప్పి సినిమా చూద్దామని సినిమా చూసిన నిన్న నేను ఆ సినిమా చూస్తుంటే నాకు ఎంత యాంగ్జైటీ వచ్చిందంటే. లెట్స్ టాక్ అబౌట్ మంగపతి. ఫస్ట్ పాయింట్, ఫిజికల్ అబ్యూస్ అండ్ మెంటల్ అబ్యూస్ చేసేది అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంకుల్లైనా ఆంటీలైనా మదర్లైనా ఫాదర్లైనా వైఫ్లైనా హస్బెండ్లైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా సరే అది కంప్లీట్లీ రాంగ్. అది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఈధర్ వాళ్ళు యాక్చువల్ గానే రియల్ లైఫ్ లో అట్లుంటారు, ఆర్ ఎల్స్ వాళ్ళకి లోపల ఆ అబ్యూస్ చేయాలని ఉండిద్ది బట్ బయటకు చూపించరు, కానీ ఏదో ఒక రోజు టైం వస్తుంది వాళ్ళు కూడా అలాగే ఉంటారు. పాయింట్ నెంబర్ 2, కొంతమంది ఏమంటున్నారంటే యాక్చువల్ గా మంగపతి అప్రోచ్ రాంగ్ అని, మంగపతి ఇంటెన్షన్స్ ఆర్ రైట్ అని. వాట్? మంగపతి ఈజ్ అ హారిబుల్ హ్యూమన్. బేసిక్ గా సినిమా మొత్తంలో కూడా 1 సెకండ్ కూడా మంగపతి జాబిలీ గురించి ఆలోచించాడు. అరే ఇంత చిన్న ఏజ్ లో లవ్ అంటే ఆమె ఫ్యూచర్ ఖరాబ్ అయిద్దేమో, వాడికి ఉద్యోగం లేదు, ప్రాపర్ గా మంచి చదువు లేదు, వాడితో ఎలా ఉంటది, కష్టపడాల్సి వస్తుందేమో ఫ్యూచర్ లో అనేది వాడి ఇంటెన్షన్ కాదు. వాడి ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ పరువు, నా పరువు కానీ జాబిలీ గురించి 1% కూడా వాడు ఆలోచించాడు. అలాంటప్పుడు వాడి ఇంటెన్షన్ కరెక్ట్ ఎలా అవుతుంది? కూడా ఈ మేడ్ షూర్ దట్ మంగపతి గురించి 1% కూడా మంచిగా చూపించాడు. మంగపతిని గ్లోరిఫై చేస్తుంటే డైరెక్టర్ కూడా పిచ్చెక్కేసి ఉంటుంది, వీళ్ళంటారు బాబు ఇలా ఉన్నారని చెప్పేసి. నాకు కూడా అర్థం కాదు, పద్ధతి పరువు ఏమో అమ్మాయిల నెత్తి మీద పెట్టి, ప్రాపర్టీలు పెద్దరికం ఎందుకు అబ్బాయిల నెత్తి మీద పెడుతున్నారు? లైక్ వాట్ ఈస్ ద లాజిక్? సరే అదంతా వదిలేద్దాం, సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా బేసికల్లీ దేని మీద ఉంటుంది అంటే, ఒక పోక్సో యాక్ట్ ని, ఒక అమ్మాయిల కోసం తయారు చేసిన లా ని మిస్యూజ్ చేసుకొని అబ్బాయిని జైల్లో పెట్టడం అంటే అసలు అబ్బాయిలు గాగా అవ్వాలి, అసలు ఏం జరుగుతుందని ఉండాలి కదా. బట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఆ మిస్యూజ్ చేసుకుంది ఎవరు? మన గ్రేట్ మంగపతి అనమాట. మంగపతి అంటే మరి అందరికీ ఇష్టం. మరి అదే ఒక అమ్మాయి కనుక ఆ లాని మిస్యూజ్ చేసుకుని ఉంటే బ్లాస్ట్ అవుతుండే. ఆ సినిమా రాగానే అందరు అమ్మాయిని ఎల్లని తిట్టేస్తుండే అనమాట. బట్ ద ఓన్లీ రీజన్ తిట్టకుండా ఉండడానికి ఓన్లీ రీజన్ ఈస్ బికాస్ మంగపతి మిస్యూజ్డ్ ఇట్. ఒక అబ్బాయి, ఇన్నోసెంట్ అబ్బాయి పాపం లైఫ్ ఏమైపోతుందో అనే బాధ కాదు వీళ్ళందరికీ కూడా. వీళ్ళందరి బాధ ఒక అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకొని చేస్తేనే బాధ. అదే ఒక మంగపతి లాంటి పర్సన్ మిస్యూజ్ చేసుకొని ఒక ఇన్నోసెంట్ వాడిని బొక్కలేస్తే అది వాళ్ళ బాధ కాదు. దట్స్ సో సాడ్. అంటే యు ఆర్ నాట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ ఎ మ్యాన్, యూ ఓన్లీ వాంట్ టు అప్రెస్ ఎ వుమెన్, యూ ఓన్లీ వాంట్ టు హేట్ ఎ వుమెన్, డూ సంథింగ్ టు ద వుమెన్. దట్స్ సో సాడ్. మీరు ఉమెన్ ఎంత హేట్ చేసి మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకు కూడా అర్థం కావట్లేదు. ఇమాజిన్ చందు ప్లేస్ లో మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి, మంగపతి లాంటి వాడు మిమ్మల్ని బొక్కలో పెట్టిపిస్తే యూ స్టిల్ ఎంకరేజ్ మంగపతియా? బ్రో, వేర్ ఆర్ యూ గోయింగ్? లైక్ వాట్స్ హ్యాపెనింగ్ టు యు ఆల్?